హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్ పైన అయితే మొలక వచ్చేసింది అనమాట. దాదాపు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా మొలకలు వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా బ్యాక్ సైడ్ దీన్ని అయితే కొంచెం ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. అంటే అది లేకుండా మనం పెట్టుకున్నామనంటే కనుక తొందరగా మొలకలు రాకుండా ఉంటాయన్నమాట. లోపల ఇంకొకటిగా స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒలచడానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా విసుగు వస్తూ ఉంటుంది కదా. ఇలాంటివి పెద్ద పెద్ద కాడలు ఉండేటివి అయితే మంచి సింపుల్గా ఈజీగా మనమైతే ఇలాగా ఒలిచేసుకోవచ్చు. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది. పుదీనా లాంటి కాడలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొత్తిమీర లాంటివి కాకుండా కరివేపాకు, పుదీనా, ఆకుకూరలు ఇంకా ఉంటాయి కదా. సో ఇలాంటివి చాలా సింపుల్గా ఈజీగా కాసేపట్లో ఒలిచేసుకోవచ్చు. బియ్యం బస్తాలు కానీ ఇలాంటివి బస్తాలు మనము సీల్ ఇలాగా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అటు కట్ చేసినా ఇటు కట్ చేసినా ఒక్కొక్కసారి ఎంత లాగినా రావు అనమాట. మధ్యలో కట్ చేసుకుంటూ అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా డబల్ సైడ్ ఉండే వైపు కాకుండా ఒక ఎడ్జ్ ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఒక సైడ్ కట్ చేసి సింగిల్ సైడ్, అంటే ఒక సైడ్ డబల్ థ్రెడ్ కనిపిస్తుంది, ఒక సైడ్ సింగిల్ థ్రెడ్ కనిపిస్తుంది అనమాట. సింగిల్ థ్రెడ్ కనిపించే వైపు పట్టుకొని మీరు లాగినారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలాగ లాగితే సరిపోతుంది, ప్యాకెట్ ఓపెన్ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోండి. దాంట్లోకి ఒక స్పూను టీ పౌడర్ని వేసేయండి, ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసేయండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ సీజన్లో డాండ్రఫ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, లేని వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది చలికి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా మీ జుట్టు మంచిగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీరు కావాలంటే ఇంకా బాగా ఉడికిచ్చేసుకొని మిక్సీ వేసేసుకొని అలాగే కూడా ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంత మాకు ఓపిక లేదంటే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని దాంట్లోకి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ యాడ్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేయండి. మీ జుట్టు సిల్కీగా షైనీగా అవ్వడమే కాదు, మీకు డాండ్రఫ్ అంతా కంట్రోల్ అయిపోయి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నెక్స్ట్ నుంచి మీరే పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సీజన్లో ఏంటంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనము నైట్ వేసుకుంటాం కదా. నైట్ వేసుకుని మార్నింగ్కి ఎక్కువగా పులుపు రాదనమాట. అది పొంగకుండా అలాగే పిండి పిండి లాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇడ్లీలైనా మనకి బండలాగా వస్తాయి, దోశలు అయితే కనుక ఇంకా కట్టెలాగా ఉంటాయి, అసలు టేస్ట్ ఉండవన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా పిండి మధ్యలో ఒక గ్లాస్ని బోర్లిచ్చి నైట్ మూతని ఏదైనా గాలి తగలకుండా ఉండేలాగా మూతను పెట్టేసుకొని మీరు మార్నింగ్కి చూడండి. ఇది నేను ఎర్లీగా తీసాను, అయినా కూడా ఎంత మంచిగా ఫర్మెంట్ అయింది చూడండి. ఇలాగా మీరు పెట్టుకున్నారు అంటే ఎంత చలికాలమైనా సరే, ఎంత చల్లగా ఉన్నా సరే మీకు మంచిగా పొంగి వస్తుంది అనమాట. పిండి పొంగితేనే మనకి అవి చేసుకున్నవి టేస్ట్ ఉంటాయి. ఇడ్లీ అయినా దోశ అయినా కూడా ఏవైనా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, పిండి చూడండి ఎలాగా ఉందో, మంచిగా పొంగిందనమాట. అందుకు మీకు ఎర్లీగానే చూపిస్తున్నాను, లేట్గా కూడా కాకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఈ ఆకు అయితే బచ్చలి కూర, బచ్చలి ఆకు ఇలాగా అంటారు. ఈ ఆకు మామూలుగా మనం ఒక స్టెమ్ చిన్న తెచ్చి పెట్టుకున్నామంటే ఇంట్లో ఊరికనే ఏనుకుంటుంది. చూడారా, ఇది ఇక వీటి కాయలు వస్తాయి అనమాట. వీటికి అవి పర్పుల్ కలర్లో వస్తూ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా తొందరగా ఏనుకుంటుంది అనమాట. ఒక్కొక్క కొమ్మ తెచ్చి పెట్టుకున్నామంటే బతికిపోతుంది. దీంట్లో మనకి చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. ఆకుకూర తినడం చాలా మంచిది. దీనిని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు పచ్చడి చేసి చూపిస్తాను. ఎవరైనా కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఈ ఆకు గురించి యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది, పిల్లలైనా కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇలాగా ఆకుకి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్ వితౌట్ ఆయిల్ కానీ విత్ ఆయిల్ కానీ మీరు ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి కొంచెము ఆయిల్ వేసేసుకొని ఆకుని కొంచెము వేపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెము పచ్చి ఆకుకూర ఎప్పుడైనా కూడా కొద్దిగా వాసన లాగా అనిపిస్తుంది అనమాట. మనం పచ్చడి చేసుకుంటున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా ఇలాగా ఆయిల్ ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇలాగా మంచిగా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కావాలంటే మీరు ఆకుని కట్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది, కాసేపట్లోనే మెత్తగా అయిపోతుంది అనమాట. కొత్తిమీర లాగా కొద్దిసేపట్లోనే ఉడికిపోతుంది. అందుకు నేను కట్ చేయకుండానే వేశాను. దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేశానమాట. ఈ రెండు కూడా మనకి ఇలాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మంచిగా స్మూత్గా కుక్ అయిపోతాయి. చింతపండు కూడా బాగా దాంట్లో కలిసిపోతుంది అనమాట. తర్వాత మనము ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయల్ని అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి దాంట్లోకి కొంచెము అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఫైన్గా కూడా చేసుకోవచ్చు. పచ్చడి అన్నాక కొద్దిగా కోర్స్
కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇలాగ గ్రైండ్ చేశాను. తర్వాత ఈ ఆకు వేసేసి మనము ఫైన్గా చేసుకోవాలన్నమాట. ఆకుని ఆటోమేటిక్గా మనము కాసేపు అట్లా తిప్పితే 2 తిప్పులు తిప్పగానే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనము ఆకులు తగలాలనుకుంటే ఇది అసలు తగలదు, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆకు అందులో బాగా ఉడికిచ్చేసుకున్నాం కదా. మనం ఎలా తిప్పుకున్నా కూడా ఇది కొంచెము ఫైన్గానే అయిపోతుంది అనమాట. సాల్ట్ చెక్ చేసుకొని మనము దీన్ని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకుంటే చూడండి అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వెల్లుల్లిపాయ వేసాం కదా, చాలా బాగుంది. తర్వాత దీన్ని అయితే పోపు వేసుకోవాలి. పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని పోపు వేసుకొని ఉన్నామంటే మనకి ఎక్కువ రోజులు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా బయట స్టోర్ అవుతుంది అనమాట. దీంట్లోకి పోపు గింజలు అన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు గింజలు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలి. మరి పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే అంత టేస్ట్ ఉండవు, మనకి అవి మధ్యలో తగులుతుంటే బాగుంటాయి కదా. అలాంటప్పుడు ఇవి కొంచెం వేగితే బాగుంటాయి అనమాట టేస్ట్ అనేది. పోపు ఎప్పుడైనా మంచిగా ఇలాగ వేగితేనే చేసుకున్న దానికి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఇలాగ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చడిని వేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై చేసేయండి. ఇది ఆకు ఉడికిచ్చినా కూడా కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక 2 మినిట్స్ ఇలా కడాయిలో వేడి మీద ఉంచేసి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ ఎక్కువసేపు ఏమి ఉండించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలాగా హీట్ అవుతే ఆయిల్ అంతా బాగా కలిసిపోతుంది. అసలు చూస్తుంటే కలర్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము నైట్ గిన్నెలు కడిగి పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఒక గిన్నెలాగే మనం ఫీల్ అవుతూ దీన్ని కూడా రెగ్యులర్గా కడుక్కున్నామంటే ఎక్కువ మంది బల్లులు బొద్దింకలు వస్తున్నాయని అంటారు. బొద్దింకలు సింక్లో నుంచి బయటకు వస్తున్నాయి అంటారు. కొంతమందికి ఎలుకలు కూడా వస్తూ ఉంటాయి. సింక్ మనకి ఎప్పుడు నీట్గా ఉందంటే అలాంటి ఛాన్సెస్ ఉండవన్నమాట. బొద్దింకలు ఎక్కువగా తిరిగే వాళ్ళైతే కనుక రోజు గిన్నెలు నైట్ తోమ పెట్టుకుంటాం కదా, ఆ గిన్నెలు తోముకున్న వెంటనే సింక్ను కూడా కడిగేసి పెట్టుకున్నారనంటే బ్యాడ్ స్మెల్ ఉండదు కాబట్టి లోపలంతా ఎక్కువ జామ్ అయిపోయి ఉండదు కాబట్టి మీకు నీట్గా ఉంటుంది, ఆ బొద్దింకలు రావు. ఇంకోటి ఏంటంటే సండే రోజు నైట్ ఖచ్చితంగా ఇది ఇలాగ కడిగేసుకోండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ కానీ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా దీంట్లో కడిగేసి పెడతా ఉంటాం కాబట్టి ఆ రోజు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం బేకింగ్ సోడాని కొంచెం పసుపుని ఇలాగ స్ప్రెడ్ చేసేసి తర్వాత హాట్ వాటర్ వేసేసి నీట్గా ఇలాగ చేసుకున్నారు అంటే మీకు అది చూడడానికి నీట్గా ఉండడంతో పాటు స్మెల్ లేకుండా ఉంటుంది. బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవ్వకుండా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఒక నాఫ్థలిన్ బాల్ని ఇలాగా వేసి పెట్టేసుకోండి. ఇలా ఒకటి వేసుకున్నారంటే మీకు 4-5 రోజులు ఈజీగా ఉంటుంది. మీరు వాటర్ వదిలిన ప్రతిసారి ఈ నాఫ్థలిన్ బాల్ కొంచెం కొంచెంగా కరిగి వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో నుంచి బొద్దింకలు వచ్చే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. మీకు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింక్లో నుంచి బొద్దింకలు వచ్చే వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల యూనిఫామ్ మీద కానీ పెద్దవాళ్ళవి కానీ పెన్నులు మరకలు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇంకు కూడా కక్కుతూ ఉంటుంది కదా పెన్నులు సడన్గా పెట్టుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే మీరు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొంచెం డెటాల్ని తీసుకొని మీకు అక్కడ ఇంకు పడిన దాన్ని కరెక్ట్గా చూసుకొని కొద్దిగా ఇలాగ స్ప్రెడ్ చేసేయండి. డెటాల్ని కొద్దిసేపు మీరు ఇలా రఫ్ చేశారనంటే మీకు అసలు ఆ మరక అక్కడ పడిందా లేదా అనేది కూడా డౌట్గా ఉండేలాగా అంత సింపుల్గా పోతుంది అనమాట. ఎక్కువ లేట్ చేయకుండా వాష్ చేయకుండా ఫస్ట్ డెటాల్తో ఇలా చేసిన తర్వాత వాష్ చేసేసుకోండి, సరిపోతుంది, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుడ్ నైట్ రీఫిల్స్ అయితే అయిపోతూ ఉంటాయి. ఇంకా మనకి రీఫిల్స్ ఎన్ని పెట్టుకున్నా కూడా దోమల బెడద అయితే పోతానే లేదు. ఎన్ని వాడినా కూడా ఇది దీనికి వాడడమే అవుతుంది, దోమలే అవుతున్నాయి కదా. సో ఇవి ఇలాగా న్యాచురల్గా ఈ సీజన్లో మంచిగా యూజ్ చేసేయండి. కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, ఒక 2-3 కర్పూరం బిళ్ళల్ని ఇలాగా మంచిగా పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకున్న దాన్ని అయితే ఆ రీఫిల్లోకి వేసేసుకొని తర్వాత దాంట్లోకి ఏదైనా ఒక ఆయిల్ని ఫిల్ చేసేసి నీమ్ ఆయిల్ అయితే బెటర్ అనమాట. సో ఇలాగ దీనికి పెట్టేసి మిషన్ ఆన్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది, మీకు దోమలకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ సీజన్లో జలుబులు దగ్గులు ఉంటాయి కదా, దాని నుంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గా మనము ఇంట్లో మంచి స్మెల్ తెచ్చుకోవాలంటే కనుక ఇది బెస్ట్ టిప్ అనమాట. ఇలాగ ఒక ప్రమిదనైతే తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ని వేసుకొని కొంచెం నీమ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ వేసేసుకొని ఇలాగా దీపం వెలిగించుకున్నామంటే మన ఇంట్లో ఎప్పటికీ కూడా కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. చిన్న ఈగలు లాంటివి ఫ్రూట్ ఫ్లైస్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి. తర్వాత మనము పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్లు అయితే కనుక దీన్ని పూర్తిగా కట్ చేయకుండా ఇలా కొంచెం జాయింట్ ఉంచి కట్ చేయడం వల్ల దీన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి యూజ్ అవుతాయి. మనకేంటంటే ఇవి ఇలా కట్ చేసి చెత్తలో పడేస్తే చెత్తలో కలిసిపోతాయి కదా, చెత్తలో కలవకుండా వీటిని మనము భూమిలో కలుషితం చేయకుండా ఉండాలి, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఇలాగా సగం కట్ చేసి పెట్టండి. అప్పుడు మనకి అది మళ్ళీ యూజ్ చేసుకునేదానికి ఉంటుంది అనమాట.
ఇక్కడ నేనైతే 4 నాఫ్థలిన్ బాల్ని తీసుకున్నాను. వీటిని అయితే పౌడర్ చేసుకోవాలి. ఇలాగా ఒక పేపర్లో వేసుకొని కాసేపు ఇలా చేసామంటే పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. దాంట్లోకి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ కంఫర్ట్ని యూజ్ చేస్తూ ఉన్నాను. నేను పూర్తి కంఫర్ట్ వేసాను, కావాలంటే మీరు కొంచెం వేసుకున్నా సరిపోతుంది. దాంట్లోకి ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని దాంట్లో కొంచెం ఫెవికాల్ యాడ్ చేసేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇది కాసేపటికి కొద్దిగా గడ్డగా అవుతూ ఉంటుంది అనమాట. దాంట్లోనే కొంచెం మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే వేసేసేయండి, మనకి మంచిగా కలర్ రావడం కోసం అనమాట. దాంట్లోనే ఒక థ్రెడ్ పెట్టేసి ఇలాగా పెట్టుకొని కాసేపు ఒక 2-3 గంటలు బాగా ఎండలో ఎండపెట్టారు అంటే గట్టిగా గడ్డలాగా అయిపోతుంది. ఇది ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో ఆరిపోయాక చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బాటిల్ అయితే తీసుకోండి. ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇళ్ళలో దాదాపు అవైలబుల్ ఉంటూనే ఉంటాయి కదా. సో దాంట్లోకి అయితే కొంచెం వాటర్ని తీసుకొని ఒక ఫుల్ మూత డెటాల్ వేసాను, అలాగే ఒక కంఫర్ట్ని కూడా వేసాను ప్యాకెట్ మొత్తము. 2-3 కర్పూరం బిళ్ళల్ని ఇలాగా పౌడర్ చేసి వేసాను. తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ వేసాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పైన మూతకైతే బాటిల్ మూతకి చిన్న హోల్స్ పెట్టేసుకోండి. మరీ పెద్దవి కాదు, కొంచెం చిన్నగా ఉంటే బెటర్ అనమాట. ఇలాగ చేసుకున్న దాన్ని వాటర్ని మనము ఫినాయిల్ అంటారు కదా, ఫినాయిల్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. వాష్ బేషన్లో, సింక్లో, ఇలాగ టాయిలెట్లో వాడుకోవచ్చు. లేదంటే ఫ్లష్ ట్యాంక్లో పెట్టేసుకుంటే మనకి ఫ్లష్ చేసిన ప్రతిసారి అదే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఈ సీజన్లో మనమైతే మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం కదా. మనం ఇంట్లోనే మంచిగా ఇలాగ ప్రిపేర్ చేసుకున్నామంటే మన స్కిన్ గ్లో అవ్వడంతో పాటు స్మూత్గా షైనీగా కనబడుతుంది అనమాట. దీంట్లోకి అలోవెరాని వ్యాజ్లిన్ని కలిపేసి తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని వేసేసి దీన్ని బాగా ఇలాగ కలపాలి. మీరు ఎంత బాగా కలిపితే అది మంచిగా ఫోమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట, స్మూత్ క్రీమ్ లాగా వస్తుంది. ఇలా అయిందాన్ని ఒక బాటిల్లో మీరు స్టోర్ చేసుకున్నారు అంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే మీ స్కిన్ అయితే చాలా షైనీగా, చాలా గ్లోయింగ్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో చూపిస్తానన్నాను కదా, చూడండి ఇలాగ రెడీ అవుతుంది అనమాట. దీన్ని మనం మంచిగా బాత్రూంలో హ్యాంగ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా జిప్లాక్ కవర్లో కూడా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనము పడేసే వాటితో మళ్ళీ రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఓల్డ్ పిల్లో కవర్ ఏదన్నా ఉంటే ఒకదాన్ని మనం మామూలుగా మసిగ బట్టలుగా వాడుతూ ఉంటాము. అంతేకాకుండా దీన్ని రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగా పిల్లోలోకి అయితే సరిపడా కవర్ని తీసుకోండి. ప్లాస్టిక్ కవర్ ఏదైనా కూడా పిల్లో సైజ్కి కరెక్ట్గా ఉండేలాగా తీసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్లో కుట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే పిన్నిస్లు పెట్టుకున్నా పర్వాలేదు. పిన్నిస్లో పెడుతున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ వాష్ చేసుకునేటప్పుడు తీసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ గిన్నెలు కడిగినప్పుడు మనకైతే కింద కౌంటర్ టాప్ పైన మొత్తం వాటర్ పడుతూ ఉంటాయి కదా, గిన్నెల స్టాండ్లో వేసినా కూడా వాటర్ వస్తూ ఉంటాయి. అలా లేకుండా కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉండాలి, డ్రైగా ఉండాలంటే కనుక ఇలాగ యూజ్ చేసుకున్నామనంటే గిన్నెలు మంచిగా ఆరిపోవడంతో పాటు కౌంటర్ కూడా ఎప్పుడు మనకి తడిగా లేకుండా డ్రైగా ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు ఎక్కువ చీకటీగలు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగ కాకుండా మనం నాప్కిన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అన్నీ తడిచిపోతూ ఉంటాయి. అలా తడవకుండా ఉండాలంటే ఇలాంటిది ఒక చిన్న వైపర్ పెట్టుకున్నామనంటే మనకి ఈ వాటర్ అంతా తుడుచుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ బట్టలు క్లాతులు తడిచిపోకుండా మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది కౌంటర్ టాప్ అంతా. మనము ఇలాగ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, స్నాక్స్ కానీ, వాటి మీద కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న ఈ పిల్లో కవర్ని యూజ్ చేసుకోవచ్చు. మనము గిన్నెల మీదనే ఇలాగ బోర్లు ఇచ్చుకున్నామంటే ఈగలు వాలకుండా, బల్లులు లాంటివి ఏవి రాకుండా, బొద్దింకలు తిరగకుండా నీట్గా ఉంటాయి, చూసేదానికి అందంగా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గ్రేటర్లు ఉంటాయి కదా, సో దీన్ని అయితే మనం షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు షార్ప్నెస్ తగ్గినప్పుడు మనం ఏదైనా పీల్ చేస్తాను మొత్తం మందంగా రావడము, తాతుక్కున్నట్టు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక కాయిన్ తీసుకొని మనం కాసేపు ఇలా చేసామంటే మంచిగా షార్ప్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాకులు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. వీటి కోసం వేరే ప్రయత్నాలు ఏం అవసరం లేదు. ఒక 2 చాకుల్ని తీసుకొని ఇలాగ మీరు కాసేపు 2 రఫ్ చేశారనంటే షార్ప్నెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది. దీనికోసం మనం రకరకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదు. 2 మినిట్స్లో మన చాకులు అయితే షార్ప్నెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక బేషన్లో అయితే ఇలాగ వాటర్ని తీసుకోండి. బేషన్లోనే కాదు, మామూలుగా వాటర్ని మీకు ఏది కన్వెంట్ ఉంటే అది తీసుకొని దాంట్లోకి 2-3 కర్పూరం బిళ్ళల్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. కర్పూరం అయితే కంపల్సరీ వేసుకోవాలి. దాంట్లోకి డెటాల్, ఇవి రెండే, మీరు ఇంకా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇవి 2 కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా వేసుకున్న దాంట్లోకి ఏదైనా క్లాత్ని, కాటన్ క్లాత్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలాగా వాటర్లోకి మొత్తం తడిపేసినట్టని వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేయండి. తర్వాత మీరైతే యూజ్ చేసుకునేవి ఏవైనా బయట
వాటర్ తోసుకునేవి కానీ వైపర్లు ఇలాంటివి బ్రష్లు ఉంటాయి కదా, అంటే వెడల్పుగా ఉంటే మీకు పని ఈజీగా అవుతుందన్నమాట. ఇలాగా వెడల్పుగా ఉండే బ్రష్ని అయితే ఒకటి ఇలాగ పెట్టేసుకొని క్లాత్ మీద నీట్గా, అంటే క్లాత్ రెండు వైపులలాగా ఇలాగ వచ్చేటట్టు పెట్టేసుకొని వీళ్ళు మొత్తం కూడా చుట్టేసుకోండి. చుట్టి దీనికి ఏదైనా థ్రెడ్ కట్టుకోవడమా లేదంటే క్లిప్ పెట్టేసుకోవడమా చేసుకొని, పైన మనకి గోడలకైతే బూజులు ఎక్కువగా పడతా ఉంటాయి. అంటే మనము ఈ వీక్లో తుడిచామంటే నెక్స్ట్ వీక్కి మళ్ళీ బూజులు అంతా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఆ బూజులు మీకు నెలల తరబడి బూజు పట్టకుండా ఉండాలి, మీకు దగ్గరగా ఎక్కువగా పడుతున్నాయి బూజు, ఎక్కడ చూసినా ఇదే ఉంది, ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది 100కి 200% జెన్యున్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా చేయండి, మీకు అయితే చాలా రోజులు బూజు కనపడకుండానే ఉంటుంది, అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కడెక్కడ బూజు ఎక్కువగా వస్తుంది, బల్లులు ఎక్కువగా దాక్కుంటున్నాయి అనుకునే ప్లేస్లలో బొమ్మలు కానీ ఇలాంటివి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ పెట్టుకొని ఉంటారు కదా, అవన్నీ కూడా ఈ వాటర్తో ఒకసారి తడిపేసి పెట్టేసేయండి. అంటే వాటర్తో తుడిచిపెట్టుకోండి, అంటే వాటికి కూడా ఆ స్మెల్ వచ్చేలాగా మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కర్పూరము డెటాల్ రెండు స్మెల్లకైతే బల్లులు బొద్దింకలు బూజు పురుగులు అయితే నెలల తరబడి పట్టదు, నేను గ్యారంటీ ఇస్తాను. దీనికైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆనియన్ ఉంటుంది కదా, సో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ మనము కట్ చేసినప్పుడు ఓల్చుకున్నప్పుడు మన చేతులంతా కొంచెం ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి, ఇంకా గార్లిక్ అయితే కొంచెం గలీ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, అదంతా గోర్లలోకి పోయిందంటే అలా మనకి స్మెల్ అంతా పోవాలి అంటే కనుక కొంచెం టీ పౌడర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని బాగా చేతులు ఇలాగా రఫ్ చేస్తున్నట్టుగా మనము మంచిగా ఇలాగ అనేసి తర్వాత వాష్ చేసుకున్నామనంటే ఆ స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట, చేతులు నీట్గా కూడా ఉంటాయి. ఇలాగా మనము ఇల్లు ఉడుచుకునే చీపురు అయితే అప్పుడప్పుడు తడి మీద ఊడుస్తూ ఉంటాము, దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు బూజులు ఎక్కువ ఉన్నప్పుడు తుడుస్తూ ఉంటాము. చీపురు అయితే ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది, దీని మీద చీమలు అన్నీ ఉంటాయి, మురికిగా అయిపోతూ ఉంటుంది డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల. ఒక్కొక్కసారి కింద ఊడ్చినా కూడా కింద మట్టి అంతా తగులుతూనే ఉంటుంది ఎంత ఊడ్చినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఇలా ట్రై చేయండి, వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం డెటాల్ని, ఇదైతే నేను ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇంట్లో తయారు చేశాను, లాస్ట్లో ఇది కూడా చూపిస్తాను చూసేయండి. ఇలాగ ఈ రెండింటిని వేసుకొని చీపురును కాసేపు ఒక 5 నిమిషాలు ఇలాగే వాటర్లో చిలగొట్టినట్టు ఇలా చేశారనంటే దానికి ఉండే డస్ట్ అంతా కూడా మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం తర్వాత నుంచి ఇది 1 గంట ఎండలో ఆరబెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఇంకా దుమ్ము పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చెప్పులు అయితే మనం బయట వదులుతూ ఉంటాము, ఒక్కోసారి వానకు తడుస్తూ ఉంటాయి, ఎండకు ఎండుతూ ఉంటాయి, కలర్లు పేలిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా మనకి వానలో తడవకుండా నీట్గా ఉండాలి. చిన్న ఇళ్ళలో ఉండేవాళ్ళు, ప్లేస్ తక్కువ ఉండేవాళ్ళు బయటనే వదిలేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా అవ్వకుండా మనకి చెప్పుల స్టాండ్తో పనే లేకుండా చెప్పులు తడవకుండా ఎండకుండా నీట్గా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి, ఇంకా పురుగులు ఇలాంటివి కూడా పోకుండా ఉంటాయి అనమాట. ఈ ఒక్క రైస్ బ్యాగ్ ఉంటే చాలు, మీకు ఇంకేం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో చిన్న పిల్లలు కూడా రెడీ చేసేంత ఈజీ ట్రిక్ అనమాట. ఇలాగా కింద అంటే మనకి ఒక జాయింట్ ఉండేదాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా నేను 4 వైపులా కూడా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కింద వైపు కట్ చేశాను, ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ బాగా కట్ అయ్యే ఉంటుంది కదా, దీన్ని మిడిల్లో కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలి. అంటే దీన్ని సపరేట్ చేసుకోవాలి, 2 పార్ట్లుగా సపరేట్ చేసేసుకోవాలి, 4 వైపులా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎడ్జెస్ అనేవి ఎగ్గులు తగ్గులు లేకుండా 2 ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే వాడిన బస్తాలు కాబట్టి కొంచెం ఒక్కొక్క వైపు ఎక్కువ ఒక వైపు తక్కువలాగా అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా ఉండకుండా 4 వైపులా కూడా మొత్తం ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి, ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక. ఒకవేళ మీకు ఇవి పోగులు వేసినట్టుగా ఉంటే కొంచెం లైట్గా హీట్ చేసేసుకోండి, అవసరం లేదు పోగులేం లేవడం లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే ఇక్కడ గ్లూ గన్తో యూజ్ చేస్తున్నాను, మనకి ఎటువంటి స్టిచ్చింగ్ కూడా అవసరమే లేదు, అందరి దగ్గర గ్లూ గన్ ఉండడం అవైలబుల్ ఉండదు కాబట్టి మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ అయితే ఇంకా చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో పని అయిపోతుంది. మీకు ఫెవికిక్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాగా 2 పీస్లని కూడా జాయిన్ చేస్తున్నాను చూడండి, ఇలాగా 2 అంటుకునేలాగా మంచిగా నీట్గా వేసేసుకోవాలి. మనం చేసే పని ఎంత నీట్గా చేస్తే అది అన్ని ఎక్కువ రోజులు మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఏదో హడావిడిగా చేసామా అన్నట్టుగా చేశారంటే కనుక కొద్ది రోజులలోనే అది డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా నీట్గా చేసుకున్నామనంటే ఎక్కువ రోజులు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేనైతే దీన్ని ఇలాగా సైడ్లో ఇంకొక బస్తాని కట్ చేస్తూ ఉన్నాను, అంటే నేను ఆల్రెడీ ఒక బస్తాని 2 పీసెస్గా కట్ చేశాను కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇలాగా ఇంకొక దాన్ని కూడా తీసుకున్నాను, అంటే నేను కొంచెం పెద్ద సైజులో చేస్తూ ఉన్నాను ఎక్కువ పట్టేలాగా. ఇలాగా చేసిన దాన్ని ఒక పీస్ని తీసుకొని దీనికి ఇందాకలా అంటించాను కదా 2
పీసులు జాయింట్ చేశాను కదా, ఇది ఇంకొక పీస్ అనమాట. మొత్తం 3 పీసులుగా ఇలాగా జాయింట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని కావాలో చూసుకొని, ఎంత పెద్దగా కావాలో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బ్యాగులని యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక బ్యాగ్తో కూడా మీరు చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న సైజులో వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఎక్కువ జతలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3గా తీసుకున్నాను. అంటే 2 బస్తాలను కట్ చేశాను. 3 పీసెస్ని, అంటే 2 బస్తాలు కట్ చేస్తే 4 పీసులు వస్తాయి కదా, నేను ఇక్కడ 3 పీసులని యూజ్ చేస్తూ ఉన్నాను. 3ని కూడా ఇలాగా అంటించేసాను. చూడండి, నీట్గా ఇలాగా అంటించేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ సైజులో ఉండేలాగా సైజ్ చెక్ చేసుకోవాలి ఫస్టే. చూసారా, ఇలాగా అయిపోయిన దీనిని ఇక్కడ ఇంత సైజులో, అంటే మనకి చెప్పులు ఏ సైజులో అయితే ఉంటాయో ఆ సైజు ఫోల్డింగ్స్ స్టెప్ వైజ్గా ఇలాగా పైకి తీసుకొచ్చుకోవాలి. చూడండి, స్టెప్స్ వైజ్గా ఇలాగా ఒక్కొక్క హోల్డర్ లాగా మనకి ఒక్కొక్క జత చెప్పులు పెట్టుకునే దానికి ఎంత సైజ్ అయితే అవసరం అవుతుందో అంతంత సైజుతో గ్యాప్ ఇస్తూ ఇలాగా ఫోల్డర్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే పట్టేలాగా చేస్తున్నాను అనమాట. మనం చేసుకున్నామనంటే కొంచెం ఎక్కువగా ఇంట్లో 2-3 జతలు ఉంటాయి కదా, సో ఇలాగ మొత్తం కూడా ఒక్కొక్క ఫోల్డర్ రెడీ చేసుకొని ఒకసారి మెజర్మెంట్ చేసుకొని తర్వాత దీన్ని ఇలాగా అంటించేస్తూ ఉన్నాను. దీన్ని 2 వైపులా అంటించుకోవాల్సి ఉంటుంది. మనం కింద వైపు వేయాల్సి ఉంటుంది, మిడిల్లోకి వేయాల్సి ఉంటుంది అనమాట. ఏవైనా ఎగ్గులు తగ్గులు ఉన్నాయంటే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయంటే, చూసారా ఇక్కడ ఎక్కువ వచ్చిందనమాట. సో ఇలాగా అంటించుకోవాలన్నమాట. అలాగే అన్ని ఫోల్డర్స్ ఇలాగే నీట్గా అంటించేసుకోవాలి. మీరు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇది చూడడానికి కూడా అందంగా ఉంటుంది. మనకి ఎండ, వాన, గాలి ఏది సంబంధం లేకుండా కొత్త చెప్పులు మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. దుమ్ము పట్టవు, ఎండలో పేలిపోవడము, వానలో తడవడం ఇలాంటివే జరగవు. ఇంకోటి ఏంటంటే దీనికి మనకు అసలు స్పేసే అవసరం లేదు. దీనికోసం మనం స్థలం కేటాయించుకోవాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చేసుకుని అన్నిటిని అంటించిన తర్వాత నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టుగా ఉండడం కోసము మధ్యలో కూడా మళ్ళీ గ్లూ వేస్తున్నాను. అంటే ఇక్కడ 2 హోల్డర్స్ లాగా. కావాలంటే దీన్ని మీరు 3 పార్ట్లు కూడా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా 3 చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఫోల్డర్స్ చేశాను కాబట్టి జస్ట్ 2గానే చేశానఅనమాట. దీనికి మంచి లుక్ ఇవ్వడం కోసము నేను ఇక్కడ ఒక కాటన్ నైటీ క్లాత్ని తీసుకుంటున్నాను. రెడ్ కలర్ నైటీ ఉంటే ఆ క్లాత్ని ఎడ్జెస్లో అంటిస్తున్నాను. జస్ట్ గ్లూ వేసేసి అంటిస్తున్నాను. ఇదేం స్టిచ్ చేయడం లేదు. ఒక చిన్న పీస్గా కట్ చేసేసుకొని దానికి 4 వైపులా సరిపడేలాగా ఉండేలాగా చూసుకొని ఇలాగా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే ఇప్పటికే 2 వైపులా వేసి చూపెట్టాను. మీరు కావాలంటే ఇలాగా మిడిల్లో ఉండే ఫోల్డర్స్కి కూడా మీరు ఇది వేసేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు, జస్ట్ ఆ పక్క ఈ పక్క మాత్రమే వేశాను. తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ ఉంది కదా, అంటే 2 బ్యాగులకి 4 పీసులు వస్తాయి కదా, ఆ ఎక్స్ట్రాగా ఉన్న 4వ పీస్ని చూడండి ఇలాగా దీని ఒకటి కట్టెల బ్యాగుకి వచ్చే కట్టెలు ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను. దాంట్లోకి అయితే ఒక థ్రెడ్ని తగిలిచ్చేసాను. హ్యాంగ్ చేస్తానని చెప్పాను కదా, ఆ థ్రెడ్ని తగిలిచ్చాను అనమాట. ఇలాగా గ్లూ వేసేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి అంటించేసాను. హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఉండడానికి ఇలాగ అంటించాను. తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా, అంటే ముందు మనం ఫోల్డర్స్ రెడీ చేసుకున్నాం కదా, దానికి అంటించాను. ఈ 4వ పార్ట్ని కట్టె పెట్టేసి ఆ కింద ఉండేదానికి అంటించేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఉన్న థ్రెడ్ని హ్యాంగ్ చేసుకునేదానికి ఇలాగా మనకి పైన కవర్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలాగా రెడీ చేసుకునే హోల్డర్స్లోకి ఇలా మనం చెప్పులు పెట్టిన తర్వాత దానిపైన ఇది ఇలాగా క్లోజ్ చేసేస్తే దుమ్ము పట్టకుండా ఉంటాయి అనమాట. వాన పడకుండా, ఎండకుండా దీన్ని మనం కవర్ చేసేసుకోవచ్చు. అసలు ఇక్కడ చెప్పులు ఉన్నాయి అని కూడా ఎవరికి తెలియదు, అలా ఉంటుందన్నమాట. దానికోసం ఈ 4వ పీస్ని యూజ్ చేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకైతే ఎన్ని జతల చెప్పులైనా కూడా ఇలాగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనికోసం అసలు స్పేసే అవసరం లేదు, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్లో తయారు చేసిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. చాలా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు మనము. ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చిన్న చీకటీగలు రావడము, దోమలు ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఏవీ లేకుండా మంచిగా హైజీన్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని దాల్చిన చెక్క పీసులు వేసేసి బాగా మరిగించాను అనమాట. ఇలాగా బాగా మరిగిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అలాగే వదిలేసారనంటే ఆ చెక్కలో ఉండేదంతా కూడా వాటర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. చూడండి
ఇక్కడ నేనైతే 1 అవర్ తర్వాత తీసాను. అప్పటికి వాటర్ అంతా కూడా కూల్ అయిపోయింది. అంటే ఇంకొకటి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఇది పటిక అంటారు కదా. సో ఇది మనకి ఏ కిరాణం షాప్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది పాతకాలంలో మనకి వాటర్ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసుకునే వాళ్ళు బావుల్లో నీళ్లు తాగే మంచినీటి బావులు ఉంటాయి కదా, వాటిలో వానాకాలం ఎక్కడెక్కడి నుంచో నీళ్ళన్నీ వచ్చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు అవి మురికిగా అయిపోతాయి. అలాంటప్పుడు ఆ వాటర్లో ఈ పటిక వేశారంటే మురికంతా కిందికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన తేటమైన నీళ్లు పైకి తేలుతాయన్నమాట. దానికోసం యూజ్ చేస్తారు. ఇది వాటర్ని మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది మురికిని తీసేయడానికి. మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకునే దానికి ఇది యూజ్ చేసామంటే కింద ఉండే టైల్స్ కానీ బండలు కానీ అన్నీ కూడా నీట్గా షైనీగా కనబడతాయి. దానితో పాటు దాల్చిన చెక్క ఆల్రెడీ వాటర్లో మరిగించి చూపెట్టాను కదా, ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇంట్లో జలుబులు దగ్గులు రాకుండా కూడా ఉంటుంది. ఇంకా దానితో పాటు ముద్ద కర్పూరం స్మెల్ పీల్చడం మనకి చాలా మంచిది. కర్పూరం స్మెల్కి చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే దానితో పాటు జవాదు అనమాట. ఈ జవాదు కూడా పూజా స్టోర్లో చాలా సింపుల్గా మనకి అవైలబుల్ ఉంటుంది. జవాదు అనేది న్యాచురల్గా వాడే పర్ఫ్యూమ్ అనమాట, పూజలో వాడేది. సో ఇది మంచి స్మెల్తో ఉంటుంది. చాలా కొంచెం యూస్ చేస్తేనే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ జవాదుని వీటిని తీసుకున్నాను. వీటిని అన్నిటిని యూజ్ చేసి ఈరోజు మనము ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వీటిని అయితే నేను వేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనము వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నాం కదా, సో దాంట్లోకి ఇవి కలుపుకోవాలి. ఎలా కలపాలంటే ఇక్కడ ముందుగా అయితే పటికని నేను కొంచెం తీసుకున్నాను. అంత పటిక అవసరం లేదు, మనం తయారు చేసుకునే 1 లీటర్ వాటర్కి ఇంత కొంచెం సరిపోతుంది అనమాట. దీన్ని తీసుకొని కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇది వాటర్లో కరుగుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇలాగా దంచేసుకోవాలి. మీరు ఇలా దంచినా పర్వాలేదు, లేదంటే ఏదైనా రోట్లో వేసుకొని కూడా దంచుకున్నారని అంటే చాలా సింపుల్గా ఈజీగా మీకు పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలాగా దంచి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను 1 గిన్నె రాళ్ళ ఉప్పు వేస్తున్నాను చూడండి. 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి నెగిటివిటీని తీసేస్తుంది. ఇల్లు తుడుచుకునే నీళ్ళలో మనం రెగ్యులర్గా సాల్ట్ వేసి తుడుచుకుంటే చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు కదా. సో సాల్ట్, అలాగే ఇక్కడ పటిక దంచుకున్నాం కదా ఇందాకలా అది, అలాగే ఇక్కడ చూపిస్తున్నది అయితే పచ్చకర్పూరం అనమాట. పచ్చకర్పూరం అనేది కూడా న్యాచురల్గా తయారయ్యేదే. ఇది ఇలా ఉంటుందన్నమాట. పచ్చకర్పూరం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ పచ్చకర్పూరం మీ దగ్గర అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ కర్పూరం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చకర్పూరంతో పాటు ముద్ద కర్పూరం కూడా వేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్లో ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది. ఏ కిరాణం షాపులో అయినా కూడా, సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతాయి అనమాట. తర్వాత కొంచెం జవాదుని వేసాను. జవాదు కొంచెం వేస్తే సరిపోతుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇలాగా మీరు బాగా మిక్స్ చేసేసి డైరెక్ట్ బాటిల్కి స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే కనుక ఇలాగా పైన కర్పూరం తగులుతూ ఉంటుంది కదా, సో ఇలాగా ఉండకూడదు అనుకుంటే కనుక ఏదైనా స్ట్రైనర్లో వేసేసైనా వడకట్టుకొనైనా సరే మీరు యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలాగా కొంచెం కర్పూరం వస్తుంది అనమాట. ఇది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది. సో వాటర్లోకి ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు బాటిల్కి మీరు స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది దాదాపు మనకి నెల పైన వస్తుంది. చాలా కొంచెం లిక్విడ్ వేసుకుంటేనే సరిపోతుంది. ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది, డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఈ లిక్విడ్తో తుడిస్తే ఎప్పుడు కూడా కర్పూరం స్మెల్, జవాదు స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం పటిక వేసాం కదా, ఫ్లోర్ అయితే తలతల మెరుస్తూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేస్తారు, ఒకసారి రెడీ చేసి చూసుకోండి. ఇలాగ మనం ఇల్లు తుడిచే బకెట్లో వాటర్ తీసుకుని దాంట్లోకి ఇది కొంచెం ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు లైజాల్ వేసుకోవచ్చు. ఒకవేళ లైజాల్ వేసుకునే ఇంకా అవసరం లేదనుకుంటే కనుక ఈ బాటిల్లో ఒక 2-3 ప్యాకెట్లు షాంపూ కలిపేసి పెట్టుకోండి. ఇంకా మీకు లైజాల్ వేసుకునే పని లేదు, జస్ట్ ఈ లిక్విడ్తోనే ఇల్లంతా తుడుచుకోవచ్చు. ఇల్లు అయితే మనకి బండలు అయితే చాలా నీట్గా వైట్గా మంచిగా వచ్చేస్తాయి దీంతో రెగ్యులర్గా తుడిస్తే కనుక. కొంతమంది బండలు డల్ అయిపోయి ఉంటాయి, షైనింగ్ తగ్గిపోయి ఉంటాయి, పాతగా అయిపోయి కొద్ది. అలాంటివి కూడా చాలా మంచిగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, మంచిగా తలతలా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయలని అయితే మనము ఒలుచుకోవడము, గ్రేడ్ చేసుకోవడం ఇదంతా లేకుండా మనము ఒక ఫుడ్ గ్రేడ్ కవర్ తీసేసుకొని దానిపైన ఇలా చేసుకున్నామంటే అసలు పొట్టు తీసుకునే పనే లేదు, మనకి డైరెక్ట్ పేస్ట్ రెడీ అయిపోతుంది అనమాట.
మనకి ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలాగా రెడీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, సో ఇదేంటంటే తొందరగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం తెచ్చుకున్నప్పుడు ఎంత గోల్డెన్ కలర్లో ఉంటాయో తర్వాత రాను రాను అది బ్రౌన్లోకి బ్లాక్గా మారిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అవి యూజ్ చేయబుద్ది కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా మీరు గ్లాస్ బాటిల్ అయితే బెటర్ అనమాట. దాంట్లో తీసుకొని కొంచెం చక్కెర వేసుకొని స్ప్రెడ్ చేసేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు తొందరగా నల్లగా అవ్వవు. లేదు గ్లాస్ బాటిల్ లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము కాఫీ పౌడర్ తెచ్చుకున్నప్పుడు అది మనం రోజు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఓపెన్ చేస్తాం, మూత పెడతా ఉంటాం కాబట్టి గాలి తగులుతూ ఉంటుంది, గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉండాలి అంటే కనుక ఇలాగ ఒక టిష్యూ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం బియ్యం వేసేసుకొని దాన్ని ఏదైనా దారంతో కానీ ఇలాగ రబ్బర్తో కానీ కట్టేసుకొని అది కాఫీ పౌడర్ ఉండే దాంట్లో పెట్టుకోండి, మీకు గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువగా ఇంట్లో క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం, సోప్స్ అవి ఇవి తగులుతూ ఉంటాయి కదా, కెమికల్స్ వల్ల గోర్లు అయితే రఫ్గా అయిపోయి విరిగిపోవడం లాంటివి జరుగుతుంటే మనం ఎక్కువ గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం లాంటివి చేసినప్పుడు కూడా వాటర్లో తగులుతూ ఉంటాయి కాబట్టి బాగా నానిపోయి విరిగిపోతాయి, రఫ్గా అయిపోతూ ఉంటాయి. రోజు నైట్ పడుకునే ముందు కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసి ఇలా మసాజ్ చేసుకున్నారంటే గోర్లు నీట్గా స్మూత్గా షైనీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక టీ పౌడర్ తీసుకొని ఒక స్పూను, తర్వాత బిర్యానీ ఆకు, ఈ రెండింటిని బాగా ఇలాగ పౌడర్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం పౌడర్ మిక్స్ చేసేసుకోండి. ఈ పౌడర్ ఏంటంటే మనకి ఇక్కడ సిలిండర్ పెట్టుకున్న ప్లేస్లో ఇలాంటి ప్లేసెస్లో బొద్దింకలు బల్లులు పిల్లలు పెడతా ఉంటాయి కదా, ఇలాగా లేకుండా ఉండాలి అని అంటే ఈ పౌడర్ని ఇక్కడ చల్లేసేయండి. ఈ స్మెల్కి అయితే ఇలాగా బల్లులు బొద్దింకలు ఏమన్నా ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారనమాట, ఇక్కడ ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసి మనము మెంతులను అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాము. మెంతులు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం దోశలో వేసుకుంటూ ఉంటాం కదా, ఒక స్పూన్ వేస్తారు ఏదో ఫార్మాలిటీకి, అలా కాకుండా ఒక 5-6 స్పూన్ల మెంతులు నానబెట్టి మీరు దోశ పిండిలో కలిపేసుకోండి. మీకు మెంతులు ఎక్కువ క్వాంటిటీ కడుపులోకి పోతూ ఉంటాయి. ఇవి మనకి జుట్టుకి కానీ స్కిన్కి కానీ చాలా అంటే చాలా రకాలుగా యూజ్ అవుతాయి. హెల్త్కి ఆడవాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనం ఇలాగ పప్పును నానబెట్టడం ఎప్పుడైనా మర్చిపోయి ఉంటే కనుక మనకి అయ్యో మర్చిపోయామే దోశ పిండికి నానబెట్టలేదు, ఇడ్లీ పిండికి నానబెట్టలేదు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మీకు చాలా కొంచెం టైం ఉన్నా కూడా వేడి నీళ్ళు తీసుకొని దాంట్లోకి మీరు పప్పు వేసుకోండి. తొందరగా ఒక 3 గంటలు నానాల్సిన పప్పు కూడా గంటలోపే నానిపోతుంది అనమాట వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల. మీకు సేమ్ క్వాలిటీ పప్పు అయితే వచ్చేస్తుంది. క్వాంటిటీ తగ్గుద్దేమో అని అనుకుంటారు కానీ సేమ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హెయిర్ కోసం అయితే మన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సింపుల్గా ఈజీగా మన దగ్గరలో ఉండే వాటితో ఈజీగా ఇలాగ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర మందార పూలు ఉంటే కనుక మందార పువ్వుల్ని ఇలాగ తీసుకొని స్క్వీజ్ చేసేయండి, లేదంటే మందారం ఆకులనైనా తీసుకోండి. పువ్వులు అయితే ఇంకా బెటర్ అనమాట. పువ్వులు అవైలబుల్ లేకపోతే మందారం ఆకులనైనా తీసుకొని బాగా ఇలాగ నలిపేసుకోండి, లేదంటే మిక్సీ వేసేసుకోండి. పువ్వులు అయితే ఇలాగ నలిపేసుకున్నారంటే మంచి గుజ్జు రెడీ అయిపోతుంది. ఇదైతే న్యాచురల్గా మనకి ఇంట్లో ఉండే అలోవెరా అనమాట. ఇది లేకపోతే మీ దగ్గర బయట తెచ్చుకున్న అలోవెరానైనా వేసేసుకోండి. మందార పువ్వులు అలాగే అలోవెరా వీటన్నిటిని కూడా ఇలాగా బాగా మంచిగా ఇలాగా చేసేసుకోవాలన్నమాట. మీరు వీటన్నిటిని మేము మిక్సీ వేసేసుకుంటాం, ఇంత పని అవసరం లేదు అనుకుంటే అలాగనైనా వేసుకోవచ్చు. దానితో పాటు ఒక గరిట గడ్డ పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు, మందారము, అలోవెరా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవేంటంటే మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీన్ని తలకు పెట్టుకొని హెడ్ బాత్ చేసేయండి, మీకు మంచిగా జుట్టు పెరుగుదలకి అది షైనీగా అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగులు అయితే మన ఇళ్ళలో వస్తూనే ఉంటాయి మనం షాపింగ్ చేసిన ప్రతిసారి. ఇవేంటంటే అక్కడొకటి పడేస్తూ ఉంటాము, టైంకి దొరకవు. అంతేకాకుండా ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నామని అంటే నీట్గా ఉంటాయి, బండిలో బ్యాగులో పెట్టుకోవచ్చు. మిక్సీ జార్లు అయితే మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా, సో ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు వేసేసి ఒకసారి ఒక తిప్పు తిప్పారనంటే మీకు మిక్సీ బ్లేడ్ అనేది మంచిగా షార్ప్ అవుతాయి. ఒకవేళ ఇలాగా కాకుండా మనము ఇంకొక రకంగా ట్రై చేయాలనుకుంటే కనుక ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, సో వాటిని మిక్సీ వేసినా కూడా మిక్సీ అనేది ఎప్పుడు కూడా బ్లేడ్ షార్ప్ అవుతాయి అన్నమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలాగా ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాంట్లోకి కొంచెము పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఇలాగా పసుపుతో పాటు మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనెని కూడా వేసేసుకోండి. ఈ మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనము రోజు పళ్ళు తోమేటప్పుడు బ్రష్కి రెగ్యులర్గా ఏ విధంగా చేసుకుంటారో అలాగా టూత్ బ్రష్కి తీసుకొని మీరు పళ్ళు తోముకున్నారు అంటే ఎంత గారపళ్ళు చిగుళ్ళలో నుంచి రక్తం రావడము, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చిన్నపిల్లలకి పుచ్చిపళ్ళు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే అండి, చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి యూజ్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన వీడియో సజెస్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.